హాయ్ హలో నేను మీ అను మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసా. నేను చెప్పబోయే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నాన్స్, చపాతీ, రైస్ వీటన్నిటికీ సూటబుల్ అయ్యే కర్రీ. వెజ్ కర్రీస్ ప్రిఫర్ చేసేవారు ఇంకా పూజలు వ్రతాలు చేసుకునేవారు కూడా ఈ కర్రీని టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ కర్రీ. ఫ్రెష్ మష్రూమ్స్ తీసుకోండి. బయట చాలా ఎక్స్పైర్ అయిపోయినవి కూడా ఉంటాయి, జాగ్రత్తగా చెక్ చేసుకుని మరీ తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మష్రూమ్స్ని కట్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా. మష్రూమ్స్ డైరెక్ట్గా వేసేయచ్చు కదా, ఎందుకు కట్ చేయడం అని మీరు అనుకోవచ్చు. డైరెక్ట్గా వేయడం వల్ల లోపల కుక్ అవ్వకుండా జిగురుగా ఉంటుంది. దానివల్ల మనం పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది. అది కుక్ అవ్వడానికి ముందు చాలా హాట్ వాటర్ తీసుకుని వాటిలో మష్రూమ్స్ ఒక 10 to 15 minutes అలా హాట్ వాటర్లో సోక్ చేసి ఉంచండి. అప్పుడు ఒక కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుంది. ఆ కర్రీకి కావాల్సిన మసాలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకుని వాటన్నిటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేయండి. నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏది స్కిప్ చేయకుండా వాడండి. కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ స్టార్ట్ చేసే ముందు కొన్ని స్పైసెస్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ గ్రేవీకి ఆ స్పైసెస్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. దానివల్ల రియల్ స్పైసెస్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు 2 cups ఆఫ్ ఆనియన్స్ తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, దీంట్లో ఆనియన్స్ ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిందే. దాని తర్వాత మష్రూమ్స్ వేసుకొని ఇలా ఒక 60% వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే నేను ఇంట్లో చేసుకున్నాను. ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు జీరా, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అవి ఎలా చేయాలో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ని వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేయాలి. ఇప్పుడు లిడ్ పెట్టి ఆ వేపర్ ద్వారా అది కుక్ అయ్యేటట్టు చేయాలి. వితౌట్ ఫ్రైడ్ కాజుని డైరెక్ట్గా వేసేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ముందుగా కాజుని ఫ్రై చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేయండి. ఈ కారం వేసిన తర్వాత 1 నిమిషం అలా ఫ్రై చేయాలి, ఎందుకంటే కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక చిటికెడు పసుపు వేయాలి. ఇలా పసుపు వేయడం వల్ల కూడా కర్రీకి మంచి టెక్స్చర్ కలర్ వస్తుంది. మనం ఏం కర్రీ చేసినా కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కర్రీ ఎంత ఉందో దాని క్వాంటిటీని బట్టి మాత్రమే మనం వాటర్ యాడ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా కర్రీలో ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేయండి, వాటర్ ఇంకిపోయేంత వరకు. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో ఇష్టమైన రుచికరమైన మష్రూమ్స్ కర్రీ రెడీ. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.